మహేష్ మరో రికార్డ్ గురించి మాట్లాడుకోవాలి. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే ఇది రిలీజ్ రికార్డ్ అనమాట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మురారి హవానే. మహేష్ బాబు గారు, సోనాలి బింద్రే జంటగా నటించినటువంటి కృష్ణవంశీ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి బిగ్ స్క్రీన్ పై మనకి కనిపించి అలరించి పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి సినిమా మురారి. మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా August 9th రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ విషయాన్ని సినిమా టీం వారు ఒఫీషియల్లీ ప్రకటించినప్పటి నుంచి ఇందులోని పాటలు, సన్నివేశాలు, నటించిన వాళ్ళందరూ కూడా వారి జ్ఞాపకాల్ని అందరితో షేర్ చేస్తూనే వస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ కాకముందే కలెక్షన్స్లో రికార్డ్ క్రియేట్ చేసింది. సో ప్రీసేల్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి. దీంతో అత్యంత వేగంగా ₹1 కోటి వసూలు చేసిన సినిమాగా మురారి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ హవా ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ₹2 కోట్లు రాబట్టే అవకాశం కూడా ఉంది. మరోవైపు గత కొన్ని రోజులుగా కృష్ణవంశీ గారు సైతం ట్విట్టర్ వేదికగా ముచ్చటిస్తూ మురారి సినిమా గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. అంతేకాదు ఈ మూవీ ఫ్లాప్ అంటూ వచ్చిన కమెంట్స్ పైన కూడా ఆయన స్పందించారు. నేను మురారి నిర్మాత రామలింగేశ్వరరావు గారి దగ్గర నుంచి 55 లక్షలకి 5 ఏళ్ల పాటు తూర్పుగోదావరి జిల్లా హక్కుల్ని కొన్నాను. ఫస్ట్ రన్లో ₹1,30,00,000 కలెక్షన్లు వచ్చాయి. ఒకవేళ వసూళ్లే ప్రాతిపదిక అయితే కనుక సినిమా ఫ్లాప్ అయినా సూపర్ హిట్ మీరే నిర్ణయించుకోండి సార్, ధన్యవాదాలు అని అన్నారు. అంతేకాదు మురారి మూవీకి తెలుగు ప్రేక్షకులు చూపించినటువంటి ఆధారాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేనివి అని చెప్పి కృష్ణవంశీ గారు చెప్పడం జరిగింది.